ఓం నమో వెంకటేశాయ. ప్రహసితాననేక్షణ ప్రచలితాఖిలేక్షణ గోవింద గోవింద. కర్ణోత్పలాలకకపోలముదారహాసం కర్ణావకాశగతమాంధ్యరుజావిదారం కర్ణాద్వినిర్గతమహాసురనాశనంతం కర్ణధ్రిమబ్ధి పరపారగతౌ హి వందే అని త్యాగాపర యాగానుగ భోగావళి రాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకల ప్రభావ. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుడు ఉన్న చోటికి ఆ యజ్ఞాలు చేసేటువంటి యజమానుల భార్యలందరూ పరిగెత్తుకొచ్చేశారు. చేతుల్లో గిన్నెలు గట్రా ఏవో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హడావిడిగా ఆ శ్రీకృష్ణుడు ఎక్కడా అని వెతికి చూశారు. చూస్తే ఆ చూసే సమయానికి ఆయన ఎలా ఉన్నాడంటే, శ్యామం హిరణ్య పరిధిం వనమాల్యబర్హ ధాతు ప్రవాళ నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం లాగా ఉన్నాడు. శ్యామం యథాప్రకారం అంతమందిలో కొట్టొచ్చినట్టు నల్లగా కనిపిస్తున్నాడు. మరి కాటుక నలుపు కాదు, కానీ అదొక రకమైన విచిత్రమైన నలుపు. కొట్టొచ్చినట్టు మాత్రం కనిపిస్తున్నాడు. ఆ కొట్టొచ్చిన ఆ నల్లటి శరీరం మీద హిరణ్య పరిధిం బంగారపు రంగు పట్టుబట్ట కట్టుకున్నాడు. దాని మీద బంగారపు మొలతాడు కూడా చుట్టుకున్నాడు జారిపోకుండా. పట్టుబట్ట కట్టుకుని ఎవరైనా ఆవులు కచ్చడానికి వస్తారా అంటే అయ్యవారు వస్తాడు వైకుంఠంలో, అలా అలవాటైంది ఆయనకి. పట్టుబట్ట కట్టుకుందే ఉండలేడు కాబట్టి ఇక్కడ కూడా పట్టుబట్టే కట్టుకున్నాడు. అది జారిపోకుండా మాత్రం బంగారు మొలతాడు గట్టిగా కట్టుకుని వచ్చాడు. మరి ఆవులు కాచడానికి వచ్చినప్పుడు దారిలో కనిపించినవన్నీ ఒంటి మీద పూసుకుంటాడు కదా. ఎవరైనా ఇస్తే ఒంటి మీద వాటన్నిటినీ ఎక్కించుకుంటాడు కదా. అలాగే ఎక్కించుకుని ఉన్నాడు. వనమాల్య ఆ అడవిలో దొరికే పూలన్నీ మాలగా కుట్టి ఎవరో పక్కన వాళ్ళు ఇస్తే అవి వేసుకున్నాడు మెళ్ళో. బర్హ ఆ అడవిలో దొరికే నెమలి పింఛాలన్నీ తల మీద అక్కడక్కడ గుచ్చుకున్నాడు. ఒక పింఛమే గుచ్చుకున్నాడో చాలా పింఛాలు గుచ్చుకున్నాడో గుర్తులేదు, కానీ పింఛమైతే ఖచ్చితంగా నెత్తి మీద ఉంది. ధాతు ఆ అడవిలో దొరికే అక్కడక్కడ దొరికేటువంటి రంగురంగులన్నిటినీ ఎక్కడ అందంగా ఉంటుంది అనుకుంటే అక్కడక్కడ పూసుకున్నాడు. ఆయనకి నచ్చిన చోట ఆయన గీతలు లాంటివి గీసుకున్నాడు. ప్రవాళ కొన్ని అందమైన చిగురుటాకులు కనిపిస్తే దాన్ని ఎవరైనా కోసిస్తే వాటిని కూడా తోచిన చోట పట్టు కూర్చున్నాడు, లేదా తోచిన చోట పెట్టుకున్నాడు. అసలు వీళ్ళు ఈ స్త్రీలందరూ ఏంటి, యజ్ఞాలు చేసే యజమానుల యొక్క స్త్రీలందరూ ఆయన్ని చూస్తే ఏంటిది, మనం విన్న పరమాత్మ లక్షణాలు ఏంటి, ఈయన కనబరుస్తున్నటువంటి రూపం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే
ఓహోహోహో ఇది నటవేషం అని అనిపించేటట్లు ఉన్నాడు. ఏదో నాటకం ఆడడానికి దిగాడు, ఆ నాటకానికి తగ్గట్లుగా మేకప్ చేసుకుని ఉన్నాడు. అసలు రూపం ఇది కాదు ఈయనది అని అనిపించేటట్లు, ఏంటి ఆయన గురించి చిరకాలం పాటు బాగా విని విని విన్న వాళ్ళకి అనిపించేటట్లే ఉన్నాడు. నటవేషం. దీనికి తోడు ఈ స్త్రీలు వచ్చారు, అన్నం తెచ్చారు, ఆకలిగా ఉన్నాము, రండి రండి తొందరగా రండి, ఇచ్చేసేయండి తినేసేద్దామనే ఆత్రంలో ఆయన ఏం లేడు. స్టైలిష్గా అనువ్రతాంసే విన్యస్త హస్తం. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు ఒక చెయ్యి ఒక మిత్రుడి భుజం మీద వేసి అలా ఉంచాడు. మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి ఉంచాడు. అనువ్రతాంసే విన్యస్త హస్తం. అతనితో మాట్లాడుతున్నాడు. రెండో చేత్తో ఒక తామర పువ్వు తీసుకుని ధునానమబ్జం ఇతరేణ, ఒక తామర పువ్వు తీసుకుని ఆ తామర పువ్వుని అలా 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 విదిలిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇలా గిరగిర తిప్పుతున్నాడు. అలా అలా పన్నీర్ బుడ్డిని చిలకరిస్తారు కదా, పన్నీరు చిలకరించినట్లుగా చిలకరిస్తున్నాడు. అందులో నీటి బిందువులు ఉంటే అవేవో కింద పడిపోవాలి అన్నట్లుగా వాటిని విదిలిస్తున్నాడు తామర పువ్వుని. అలాగే ఆ నీరు విదిలించడం ఆ పనులు పూర్తయిన తర్వాత దాన్ని ఇలా గిరగిరా తిప్పుతున్నాడు. ఏ చెయ్యి మిత్రుడి మీద వేశాడో, ఏ చేత్తో ఈ తామర పువ్వును తిప్పుతున్నాడో క్లారిటీ లేదు, కానీ ఒక చెయ్యి మిత్రుడి మీద వేశాడు, ఇంకొక చెయ్యి తామర పువ్వును తిప్పడంలో వినియోగించాడు. ఇతరేణ ధునానమబ్జం. దీనికి తోడు కర్ణోత్పలాలక కపోలం, కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం. ఆ రోజు చెవుల్లో చిన్న కలువ పూలు పెట్టుకున్నాడు. కర్ణ ఉత్పల. కారణ రెండు చెవుల్లోనూ రెండు కలువ పూలు పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఒకసారి గోపస్త్రీల ధ్యానంలో కనిపించినప్పుడు, వాళ్ళు ఆలోచిస్తూ కనిపించినప్పుడు రెండు చెవుల్లోనూ సంపంగి పూలు పెట్టుకున్నాడు. అది శరద్ ఋతువు కదా, ఇది హేమంత ఋతువు, అందుకని కలువ పూలు పెట్టుకున్నాడు. నల్ల కలువ పూలే పెట్టుకున్నాడు. కరుణోత్పల. ఆ కలువ పూలను దాటి ఆయన యొక్క ముంగురులు ముందుకొచ్చేస్తే, ఆ ముందుకొచ్చేయటం ముంగురులో లేదా ఆయన తాలూకు కురులు ఆ ఉత్పలాలను దాటి ముందుకొచ్చి చెక్కిళ్ళ మీద పడుతూ ఉంటే అలక కపోల ముఖ, ఆ చెక్కిళ్ళ మీద పడుతున్నటువంటి కురులతో చాలా అందంగా ఉండి ఆ ముఖంతో పద్మంలాగా అబ్జహాసం, పద్మంలాగా చక్కగా తామర పువ్వు విచ్చుకున్నప్పుడు ఎంత అందంగా విచ్చుకుంటుందో అంత అందంగా నవ్వుతున్నాడు. లేదా ముఖాబ్జహాసం, ముఖమంతా తామర పువ్వులాగా ఉంటే ఆ తామర పువ్వులో హాసాన్ని అంటే నవ్వుని కూడా పండిస్తున్నాడు. అలా ఉన్నాడు. నవ్వుతో పక్కవాడితో మాట్లాడుతున్నాడు. చెయ్యి వేసి ఉంచాడు. రెండో చెయ్యి ఖాళీగా లేకుండా తిరుగుతోంది. ఆ రెండు చెవుల్లోనూ ఉండేటువంటి కలువ పూలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ కలువ పూల మీదుగా కురులు వచ్చినాయి. ఆ కురులేమో చెంపల దాకా వచ్చినాయి. ఆ చెంపల మీద నుంచి చక్కగా నవ్వు కనిపిస్తోంది. ఈ రూపంలో ఉన్నాడు. శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబరహ ధాతు ప్రవాళ నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పరాలక కపోల ముఖాబ్జహాసం. ఈ రూపంలో ఆయన కనిపిస్తే ఈ వచ్చిన స్త్రీలకి కొత్తగా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? ప్రాయశ్రుత ప్రియతమోదయ కర్ణపూరై యస్మిన్ నిమగ్న మనసస్తమథాక్షిరంధ్రై అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర. ఎందుకు కొత్తగా అనిపించలేదంటే ప్రాయః శృతం, ఈ రూపంలో ఈయన ఉంటాడు అని చాలా వరకు విన్నారు. అంటే వినని రూపమైతే కాదు, ఇలాంటి రూపంలో ఈయన ఉంటాడు అని విన్నారు. పరమాత్మ ఆయన యొక్క స్వరూపం, నిర్గుణ స్వరూపం, దాని గురించి కూడా విన్నారు వీళ్ళు. అలాగే సగుణ స్వరూపం, దాని గురించి కూడా విన్నారు. సగుణ స్వరూపంలో కూడా కృష్ణుడు, ఆయన యొక్క రూపం, ఆయన అందాలు, ఆయన మేకప్ చేసుకునే తీరు, ఇవన్నీ కూడా విన్నారు. కాబట్టి ప్రాయశ్రుతం. ఆ శృతి ద్వారా, ఆ వినటం ద్వారా వాళ్ళు ఆయన మీద ప్రేమను పెంచుకున్నారు కదా. శృత ప్రియ, బాగా వినటం ద్వారా, విని ఉండటం ద్వారా ఇష్టమైపోయాడు ఆయన. ఎందుకంటే ఆ వినటం అనేది ఆనంద స్వరూపుడు కూడా అని వినటం, ఆ ఆనంద స్వరూపం మీద సహజంగా పెరిగేటువంటి ప్రీతి పెరిగిపోవటం, ఇది కూడా జరిగింది. దానివల్ల శృతప్రియ ఆయన. మరీ కొత్తగా ఏమనిపించలేదు. ఓహో, ఈ రూపంలో ఈరోజు ఉన్నాడు అనే అనిపించింది.
వాళ్ళు అసలు నిజానికి శృత ప్రియతమోదయ కర్ణపూరై, వాళ్ళు అసలు ప్రియతమంగా అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా ఈ పరమాత్మనే భావించుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే తమ శ్రవణాన్ని పూర్తిగా ఈయన మీదకే కేంద్రీకరించేసేశారు. శృత ప్రియతమ, ఆ ప్రియతముడు యొక్క ఉదయ ఉత్కర్షాలన్నిటి గురించి విన్నారు. ఆయన యొక్క సగుణ రూపం ఏంటి, నిర్గుణ రూపం ఏంటి, ఆయన విశేషాలు ఏంటి, అసలు రూపం ఏంటి, ఎలా వ్యవహరిస్తాడు, ఇవన్నీ బాగా విన్నారు. శృత ప్రియతమోదయ. దాంతో వాళ్ళు కర్ణపూరై తమ చెవి రంధ్రాలన్నిటినీ నింపేశారు, కుక్కేశారు. చెవి రంధ్రాల్లో తమకు చాలా ప్రియతముడైనటువంటి ఈయన గురించి వినటం అనే పనితో వాటిని మొత్తం కుక్కేశారు. వేరే ఇంకా దేనికి చోటే లేదు అన్నంతగా కుక్కేశారు. దాంతో యస్మిన్ నిమగ్న మనసః, చెవుల్లోంచి చెవులంతా కుక్కేసుకుంటే, చెవుల్లో పత్తి కుక్కేసుకుంటే బయట శబ్దాలు ఎక్కువగా లోపలికి వెళ్ళనట్లుగా, లేదా అసలే వెళ్ళనట్లుగా, వీళ్ళకి వేరే ఏవి వెళ్ళట్లేదు. వేరే వెళ్ళకపోవటం వలన మనసంతా కూడా ఆయన మీదే నిమగ్నం అయిపోయింది, లేదా మనసంతా కూడా ఆయనలో మునిగిపోయింది. నిమగ్న మనసః. అథ వాళ్ళకేమో చెవులు బయట విషయాల్లో పనిచేయవు, మనస్సు బయట విషయాల మీదకి పోదు, కేవలం ఆయన మీదే ఉంది. అలాంటి మనస్సుతో వాళ్ళు అథ అక్షిరంధ్రై తమ కళ్ళు అనేటువంటి గుడ్లను తెరిచారు, లేదా కళ్ళు అనేటువంటి రంధ్రాలని తెరిచారు. అక్షిరంధ్రై, ఆయన్ని కళ్ళు అనేటువంటి రంధ్రాలు తెరిచి ఒకసారి చూశారు. చూడటం అనేటువంటి వ్యాజంతో ఏం చేశారంటే ఆయన్ని లోపలికి జుర్రేశారు. చెవులేమో ఖాళీ లేవు, చెవుల్లో కుక్కి పెట్టారు. చెవుల్లో కొత్తగా వెళ్ళాల్సిందేం లేదు, ఇక్కడ చెవులతో వినటానికి కూడా ఏం లేదు. ఈ కళ్ళ రంధ్రాలే ఖాళీగా ఉన్నాయి. అందుకని కళ్ళ రంధ్రాలు తెరిచి కళ్ళరంధ్రాలతో ఆయన్ని లోపలికి జుర్రేశారు. అంతఃప్రవేశ్య. ఆల్రెడీ ఆ మనస్సేమో ఆ శ్రీకృష్ణుల్లోనే మునిగిపోయింది. శ్రీకృష్ణుడు అనేటువంటి ఆనంద సాగరంలో మనస్సు మునిగిపోయే ఉంది. మునిగిపోయి ఉన్న మనస్సుకి ఈ కళ్ళ రంధ్రాల ద్వారా కూడా అదే శ్రీకృష్ణానందాన్ని తెచ్చి మళ్ళీ ముంచేశారు. అంతఃప్రవేశ్య. సుచిరం. ఈ విధంగా వాళ్ళు చాలా కాలం పాటు ఆయన చూస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉండటం ద్వారా పరిరభ్య తాపం, మనసులో ఉండేటువంటి తాపాలనన్నిటినీ పోగొట్టుకున్నారు. ఎలాగైతే ఎండలో బాగా ఇబ్బంది పడ్డ మనిషి చల్లటి గంగాజలంలోకి మొత్తం మునిగి ఒక్కసారి నా తాపాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటాడో, అలా వీళ్ళందరూ శ్రీకృష్ణుడు అనేటువంటి ఆనంద సాగరంలో మునిగి లేదా తమ మనస్సుని ముంచి తాపాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ పని చేసి తాపాన్ని పోగొట్టుకున్నారు. పరిరభ్య తాపం. తాపం విజహు, బాగా అందులోనే మునిగిపోయి ఆ శ్రీకృష్ణుడి యొక్క భావంతోనే మనసునంతా చుట్టేసుకుని తాపం విజహు, తాపాన్ని పోగొట్టుకున్నారు. నరేంద్ర, ఓ రాజేంద్ర, ఓ పరీక్షిత్తు, ఒక ఉదాహరణ చెప్తాను, సంక్లిష్టమైన ఉదాహరణ, జాగ్రత్తగా విను. దానిలాగానే చేసుకున్నారు. ఎలా? ప్రాజ్ఞం యథా అభిమతయ. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ, అంటే మెలకుగా ఉన్నప్పుడు కలలు కనేటప్పుడు, రెండు దశల్లోనూ నేను 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 అని ప్రతి జ్ఞానంతోనూ, ప్రతి కనిపించే లేదా వినిపించే లేదా ఏ ఇంద్రియంతోనైనా తెలిసే లేదా ఊహల్లో ఎక్కడ చూసినా సరే నేను 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 అని కలుపుకొని తెలుసుకుని మనసు తల్లడిల్లిపోతుంది. మనసు ఒక రకంగా విసిగి వేసారిపోతుంది. మనసు ఒక రకంగా అలసి సొలసిపోతుంది. అభిమతయ. ఎక్కడ చూసినా నేను తప్ప ఏమీ లేదు. నేను లేనిదే ఏ జ్ఞానము లేదు. దేన్ని స్వచ్ఛంగా చూసేటువంటి అలవాటు లేనే లేదు. ఏ విషయాన్నైనా చూస్తే దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, వింటే ఇది ఎందుకు వినాలి, ఈ విషయం వింటే నాకేమైనా లాభం కలుగుతుందా, వెంటనే కలుగుతుందా, దీనికంటే ఇంకొక విషయం వింటే లాభం ఎక్కువ కలుగుతుందా, ఇదే నేను అనే దాంతోనే ప్రతి జ్ఞానాన్ని కలిపి కొట్టి ఈ మనస్సు, నిజానికి మనస్సే దీన్ని అలవాటు చేసినా సరే ఈ పని చేసి అలసి సొలసి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇంక నేను పని చేయలేను అని అనుకుని ఏం చేస్తుందంటే సుషుప్తి దశకి వెళ్తుంది.
సుషుప్తి దశకి వెళ్ళటం అంటే ఏంటంటే సుషుప్తి దశలో ఉండేటువంటి పరిశుద్ధ స్వరూపుడైన ఆత్మలో ఈ మనస్సు మునిగిపోతుంది, లీనమైపోయి ఈ మనస్సు మొత్తం ఆ సుషుప్తి దశలో ఉండే పరమాత్మ స్వరూపంలో, ఆనంద స్వరూపంలోకి చేరి కరిగిపోయి దాదాపు తన ఉనికిని కోల్పోయి, దాదాపు అంటే 99% తన ఉనికిని కోల్పోయి కేవలం కారణ రూపంలో, అజ్ఞాన రూపంలో మాత్రమే ఉనికిని ఉంచుకుని తన స్వరూపాన్ని దాదాపుగా కోల్పోయి మనస్సు అనేటువంటి ఇబ్బంది పెట్టే తీరు లేకపోయినందువల్ల హాయిగా సుఖంగా జీవుడు ఉండేలాగా చేస్తుంది. మరైతే ఇంతవరకు ఇబ్బంది పడింది మనసు కదా, అలసిపోయింది మనసు కదా, ఇప్పుడు సుఖంగా ఉండేది జీవుడు ఎలా అయ్యాడు అంటే, మనసు ఎప్పుడు ఒంటరిగా ఇబ్బంది పడదు, ఒంటరిగా అలసిపోదు, ఒంటరిగా పిచ్చెక్కదు. దానికి తనతో పాటు కలిసి ఉన్న జీవుడికి కూడా తనకున్నవన్నీ రాస్తుంది, పూసేస్తుంది. కాబట్టి మనసు అలసిపోయిందంటే జీవుడు కూడా అలసిపోయినట్టే, మనసు ఇబ్బంది పడింది అంటే జీవుడు కూడా ఇబ్బంది పడ్డట్టే. ఈ మనసు కరిగిపోతే సుఖం మాత్రం జీవుడికి అంటుతుంది. మనసుకి ఇంకా సుఖం దుఃఖం అనేది ఏం లేదు, అది జడం, అది కరిగిపోయింది, అది లేనే లేదు. కాబట్టి ప్రస్తుతానికి దానికేమీ లేదు. ఉన్న జీవుడికి మాత్రం సుఖం అనేది అంటే ఏంటో తెలుస్తుంది. అందువల్లే ఎన్ని సుఖాలు అనుభవించినా సరే, ఎంతగా రోజల్లా ఎంజాయ్ చేసినా సరే, రోజల్లా తనకిష్టమైన పనులలో తిరుగుతూ ఉన్నా సరే, చివరికి కంటికి కునుకు మాత్రం తప్పదు. ఆ కునుకు కంటికే కాదు, మనస్సుకి కునుకు కూడా తప్పదు. ఎందుకు తప్పదు అంటే, ఈ పనులన్నిటినీ నేనుతో కలిపి చేస్తున్నారు కాబట్టి, నేనులో కలిపినటువంటి ఇవన్నీ కూడా, నేనుతో కలిసిన ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్న ఈ వ్యవహారాలన్నీ కూడా ఆ ప్రాజ్ఞుడైనటువంటి పరమాత్మ స్వరూపంలో తాత్కాలికంగా కలిసినా సరే పోతాయి. అలాంటి పరమాత్మే కదా ఇప్పుడు ఎదుర్కొండా ఉన్నాడు. ఏ రోజు మారి ఎవరికి వారు సుషుప్తి అవస్థలో ఎలాగైతే తమ తాపాలని తొలగించుకుంటున్నారో, సుషుప్తి అవస్థలో తప్ప మరెక్కడ విశ్రాంతి దొరకదు అని నిర్ణయించుకుని సుషుప్తి దశలోకే వెళుతున్నారు. అలాగే ఈ స్త్రీలందరూ కూడా ఈ పరమాత్మ స్వరూపంలో తప్ప మనకెక్కడా తాప విశ్రాంతి అనేది లేదు అని నిర్ణయించుకుని ఆ పరమాత్మ స్వరూపంలోకి మనస్సుని ముంచేసి, సుషుప్తి అవస్థలోనైతే కరిగించేసి అన్నారు కదా, ఇక్కడ మనస్సుని ఆయనలో ముంచేసేసి తమ తాపాలని పోగొట్టుకున్నారు అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుతో చెప్తున్నారు. ప్రాయశ్రుత ప్రియతమోదయ కర్ణపూరై యస్మిన్ నిమగ్న మనసస్తమథాక్షిరంధ్రై అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర అని. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సుషుప్తి అవస్థ, దాని లక్షణాలన్నీ వేర్వేరు సందర్భాల్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం వేరే ఆనందామృత రసాస్వాదంలో ఉన్నాం కాబట్టి అటువైపు వెళ్ళకపోయినా పర్వాలేదు. ఈ విషయము ఆ విషయము సమానంగానే ఉంది కాబట్టి ముందుకు వెళ్ళచ్చు. తాస్తథా త్యక్త సర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయ విజ్ఞాయాఖిల దృగ్ద్రష్ట ప్రాహ ప్రహసితాననః. తాస్తథా, ఈ వీళ్ళందరూ వచ్చిన స్త్రీలందరూ కళ్ళార్పకుండా చూస్తుంటే ఈయన మహానుభావుడు గమనించి లోపల నవ్వుకున్నాడు. అమ్మయ్య, వీళ్ళైనా కాస్త నా ఆనంద స్వరూపంలో మనసుల్ని ముంచేసుకుని తాపాలను పోగొట్టుకుంటున్నారే అమ్మయ్య అని అనుకున్నాడు. త్యక్త సర్వాశాహ, అసలు వాళ్ళకి వేరే ఆశలేవీ లేవు అని చూసి మరింత తృప్తి పడ్డాడు. ఎందుకంటే కళ్ళలో చెబురంధ్రాల్లో పత్తి కుక్కేసుకున్నారు కదా. భగవంతుడి గురించి తప్ప వేరే విషయాల గురించి వినటం లేదు కదా. వేరే విషయాల గురించి వినకపోతే వాటి మీద కోరికలు ఏం కలుగుతాయి వాళ్ళకి. కాబట్టి కోరికలు కలగటం లేదు. త్యక్త సర్వాశాహ, వైరాగ్యం అనేది వీళ్ళలో పరిపూర్ణంగా ఉంది అని అనుకుని అమ్మయ్య అనుకున్నాడు. ప్రాప్త ఆత్మదిదృక్షయ, వీళ్ళు వచ్చింది నాకేదో అన్నం పెట్టడానికి కాదు, నన్ను చూడ్డానికి వచ్చారు అని అనుకున్నాడు. అమ్మయ్య అని అనుకున్నాడు. ప్రాప్త ఆత్మదిదృక్షయ, నన్ను చూడడానికి కాదు, స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి వచ్చారు వీళ్ళు, అసలు శిశులు ముముక్షువులు వీళ్ళు అని అనుకుని ఇంకా అమ్మయ్య అనుకున్నాడు. ప్రాప్త ఆత్మదిదృక్షయ విజ్ఞాయ, తరచి చూశాడు. ఏమైనా ఎక్కడైనా వీళ్ళలో చిన్న చిన్న లోపాలున్నాయా? లేవు. అఖిల దృగ్ద్రష్ట,
వీళ్ళ యొక్క ప్రతి ఆలోచనల్లోనూ ఏమైనా విశేషం ఉందా, చూసే కళ్ళల్లో కానీ లేదా ఆ కళ్ళతో చూసేటువంటి బుద్ధిలో కానీ మతిలో కానీ ఏమైనా తేడా ఉందా అని చూశాడు. ఒక్కొక్కరి జ్ఞానంలోకి వెళ్ళి వెళ్ళి తరచి తరచి చూశాడు. ఎందుకంటే అఖిల దృగ్ద్రష్ట. ఎవరెవరు ఏమేమి జ్ఞానాలని తెచ్చుకున్నా సరే, ఎవరెవరు ఏం తెలుసుకున్నా సరే, ఏం ఆలోచించినా ఏం చూసినా సరే, అందులో ఈయన తాలూకు అంశ ఖచ్చితంగా ఉంటుంది. ఈయనకి సర్వప్రత్యయ సాక్షి అని పేరు. అలాంటి సర్వప్రత్యయ సాక్షిగా ఒక్కొక్కరి జ్ఞానాన్ని పరిశీలించి చూసుకున్నాడు. విజ్ఞాయ చూస్తే ఎవ్వరిలోనూ ఏ ఆశ లేదు, ఎవ్వరిలోనూ వేరే ఏ అభిప్రాయమూ లేదు. ఉన్నదంతా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన మాత్రమే. అది చూసుకుని అమ్మయ్య అనుకుని ప్రహసితానన మొహమంతా నవ్వు పులుముకుని మొహమంతా నవ్వు తెచ్చుకుని ఒక్కసారి వాళ్ళతో అన్నాడు. తాస్తథా త్యక్త సర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయ విజ్ఞాయాఖిల దృగ్ద్రష్ట ప్రహసితాననః. ఏమన్నాడు? స్వాగతం వో మహాభాగాః ఆస్యతాం కరవామ కిం ఎన్నో దిదృక్షయా ప్రాప్తాః ఉపపన్నమిదం హి వః అని అన్నాడు. చాలా విచిత్రంగా అన్నాడు. అన్నాలు తెచ్చారా, పచ్చళ్ళు తెచ్చారా, నెయ్యి దాంట్లో వేసుకోవడానికి నెయ్యి తెచ్చారా, లేదా వెన్నపూస తెచ్చారా, దేంతో కలుపుకోవాలి, ఈ మాటలేం మాట్లాడలేదు. స్వాగతం వో మహాభాగాః, మీరు రావటం చాలా మంచిదైందమ్మా అన్నాడు. స్వాగతం, మీ రాక చాలా మంచిది. మహాభాగాః, మీరు చాలా ఉత్తమ భాగ్యవంతురాళ్ళు. కాబట్టి మహాభాగాః, మీ భాగ్యానికి తగ్గట్టుగానే మీరు చక్కని చోటుకు వచ్చారు. ఆస్యతాం, కూర్చోండి. కరవామకిం, మీకు నేనేమైనా చేయాలంటే చేస్తాను. కరవామకిం, ఎందుకంటే యత్ నో దిదృక్షయా ప్రాప్తాః, నన్ను చూడాలని వచ్చారు మీరు. ఉపపన్నమిదం హి వః, మీ స్థాయికి ఇది కుదురుతుంది. మీరింతవరకు చేసిన చెవిరంధ్రాలను మొత్తాన్ని కుక్కేసుకోవటం అనే చేసిన పనికి, మనసంతా నా మీద ఉంచుకోవటం, మై యుషితాధియా అని చెప్పంపించాను కదా, అలా మనసంతా నా మీద ఉంచుకోవటం, కేవలం కళ్ళరంధ్రాలు మాత్రమే ఖాళీ ఉండి ఆ కళ్ళరంధ్రాలతో కూడా నన్ను జుర్రేసుకుని దాంతో కూడా మనసులో నన్నే నింపేసుకోవటం అనే తీరులో ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి రావటం అనేది సరి అయింది. ఈ నిజానికి కుదిరే పని. మీలాంటి వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రాగలరు, మిగతా ఎవరు రాలేరు. కాబట్టి మీరు వచ్చారు, చాలా సంతోషం, కూర్చోండి అన్నాడు. స్వాగతం వో మహాభాగాః ఆస్యతాం కరవామకిం ఎన్నో దిదృక్షయా ప్రాప్తాః ఉపపన్నమిదం హి వః. నన్వద్ధామయి కుర్వంతి కుశలా స్వార్థదర్శినః అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా. మీలాంటి వాళ్ళే నన్ను చూడ్డానికి వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క జీవుడు నన్ను చూడ్డానికి ఎక్కడొస్తాడు? నన్ను నిజానికి అద్ధామయి కుర్వంతి భక్తిం, అసలు నన్ను చూడాలనుకునే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు కదా. అందులోనూ నన్ను సాక్షాత్తుగా చూడాలి, నన్ను ప్రత్యక్షంగా చూడాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమందే అద్దా భక్తిం కుర్వంతి, నా మీద భక్తిని పెంచుకుని ఆ భక్తితో నన్ను చూడాలని అనుకుంటారు. అందులోనూ భక్తిని కూడా నా మీదే సాక్షాత్తుగా, ఏదో ఫలితం కోసం ఫలితం మీద భక్తితో నా మీద భక్తి అని కాదు. ఫలితం మీద భక్తితో నా మీద భక్తి వచ్చిందంటే భక్తి షేర్ అయిపోయిందని అర్థం. ఫలితం మీద సగం భక్తి నా మీద అని భక్తి షేర్ అయిపోయింది. అలా కాదు, ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా నా మీదే భక్తి అనే అర్ధాభక్తిని పురస్కరించుకొని నన్ను చూడాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీరు కొందరు. అద్ధామయి కుర్వంతి భక్తిం. ఎవరు చేస్తారు? మీలా ఎవరు ఉండగలరు? కుశలాహ, నిజమైన తెలివైన వాళ్ళు. అలాగే స్వార్థదర్శినః, నిజమైన ప్రయోజనం ఏంటి, మనకు నిజమైన పురుషార్థం ఏంటి, మనకు కావాల్సింది ఏంటి అని ఖచ్చితంగా చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళు కుశలాహ స్వార్థదర్శినః. అలాంటి వాళ్ళు ఇలా నా మీదే భక్తిని పెంచుకుంటారు. కుశలాహ అనే పద స్వారస్యం కొంత చూసుకోవాల్సిందే. కుశలహ అంటే మనం సమర్థుడు, నిపుణుడు అనే అర్థంలో వాడతాం కదా. నిజానికి కుశలహ అంటే దర్భలు ఉంటాయి. దర్భలు అంటే ఒక రకమైన గడ్డి. ఆ గడ్డి జాతికి చెందినవి అని అనుకుందాము. ఆ గడ్డి జాతికి చెందినవి దుబ్బలుగా పెరుగుతాయి.
ఆ దుబ్బలు దుబ్బలుగా పెరిగేటువంటి గడ్డిని కోయాలి అంటే జాగ్రత్తగా వేళ్ళు వాడాలి. ఎందుకంటే గడ్డి ఆ దర్భ అనేటువంటి దాని తాలూకు అంచు కొంచెం పదునుగా ఉంటుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే వేళ్ళు కోసుకుపోతాయి. ఆ వేళ్ళు కోసుకుపోవటం అనేది చిన్న స్థాయిలో జరగచ్చు, లేకపోతే ఆ గడ్డి 4-5 పరకలు కనుక కలిస్తే అది ఎక్కువైతే వేలు కూడా చాలా వరకు తెగిపోవచ్చు. అంత స్థాయిలో ఉండవచ్చు. అజాగ్రత్తగా చేస్తే ఏమాత్రం అది కనికరించదు, దర్భ అనేది కనికరించదు. పోర్లే మనం కోసుకోవడానికి వచ్చాడు కదా అనేది ఊరుకోదు, అది కోసేస్తుంది. అలా కాకుండా దానికి ఆ రంపంలాగా కనిపించేటువంటి ఆ పదునైన భాగం లేని చోటు చూసి ఇలా అంటే పుట్టుకొని తెగిపోయే ప్రదేశం ఉంటుంది. గడ్డి జాతికి చెందింది అనుకున్నాం కదా, అలాగే ఒక చోట ఎక్కడో కొంచెం వదులుగా ఉంటుంది. ఆ వదులైన చోట ఇలా పుట్టుకుమనంటే వెంటనే పుట్టుకుమని బయటకు వస్తుంది. అలా జాగ్రత్తగా తెంచుకుంటూ చేతులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించుకోకుండా పనిచేసేవాడి పేరు కుశలః. అంటే దర్భల్ని చేతుకు ఇబ్బంది లేకుండా తెంచుకునేవాడిలాగా ఏ పనైనా సరే ఇబ్బంది లేకుండా చేసేవాడు అని అర్థం. మీరు అలాంటి కుశలులు. అంటే దర్భల్ని ఎక్కడ తెంచాలో అక్కడే తెంచాలి అన్నట్లుగా పరమాత్మ మీద భక్తిని ఎలా ఉంచుకోవాలో అలా తెలిసి చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు. స్వార్థదర్శిన. అసలు మనకి పురుషార్థం ఏంటి, మనం కోరుకోవాల్సింది ఏంటి, ఆ కోరుకోవాల్సిన దాన్ని ఎలా సాధించుకోవాలి అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు మీరు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే నా మీద అద్ధామయి భక్తిం కుర్వంతి. మిగతా వాళ్ళు భక్తులు కారా అంటే భక్తులే కాదనట్లేదు, కానీ వాళ్ళ తాలూకు భక్తి హైతుకి, ఏదో ఒక హేతువుతో కలిసి ఉంటుంది. పరమాత్మ మనకు అన్ని సంపదలు ఇస్తాడు కాబట్టి ఆయనంటే మనకిష్టం. చతుర్ణాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ. ఆయనకి 4 భుజాలు ఉన్నాయి. 4 భుజాల్లో ఒక్కొక్క భుజంతోనూ ఒక్కొక్క పురుషార్థాన్ని మనకి ఇచ్చేస్తాడు అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది భక్తిగా ఉంటారు. వాళ్ళకి హైతుకి భక్తి, ఒక హేతు ఉంది. అలాగే వాళ్ళకి నాకు లేదా వాళ్ళకి భక్తికి మధ్య ప్రయోజనం అనేటువంటి వ్యవధానం ఉంది, వ్యవహితం అది. కానీ మీరు అలాంటి వాళ్ళు కారు. అహైతుక్యవ్యవహితాం భక్తిం కుర్వంతి. మీరు అలాంటి హేతువులనేం మనసులో పెట్టుకోలేదు. అలాగే నాకు మీకు లేదా మీకు భక్తికి మధ్య వ్యవధానం, ఫలితం అనేటువంటి వ్యవధానాన్ని పెట్టుకోలేదు. అలా పెట్టుకోకుండా అహైతుక్యవ్యవహితాం భక్తిం కుర్వంతి. నిజానికి ఈ ప్రీతి, ఈ భక్తి ఎవరి మీద ఉంటుంది అంటే ఆత్మప్రియే యథ. తన యొక్క రూపం మీద, ప్రియమైన తన యొక్క రూపం మీద ఉంటుంది. ఆత్మ అసౌ ప్రియ. ఎవరికి వారికి వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉండటానికి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇష్టం ఉండటానికి ఏమైనా కారణం ఉందా? ఏ కారణము లేదు. నాకు ఇష్టం, ఇంతే. దానికి కారణము లేదు, కాదనటానికి కూడా కారణం లేదు. ఇష్టం లేదు, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి, నువ్వు నిన్ను ఇష్టపడటం మానేసేయి అని ఎవరైనా చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. అలా ఒప్పుకోరు. నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? కారణమే లేదు, ఇది నేను కాబట్టి అనుకుంటారు కదా. ఆత్మ ప్రియ అని అనుకుంటారు కదా. అలా ఆత్మ ప్రియగా ఉన్నట్లుగానే నన్ను పరమాత్మగా గుర్తించి నన్ను ప్రియుడిగా మార్చుకొని, నన్ను ఇష్టడుగా మార్చుకొని, నా మీద హేతువు లేని, ఏ రకమైన వ్యవధానము లేని, ప్రయోజనాపేక్ష లేనటువంటి సాక్షాద్భక్తిని చేసిన వాళ్ళలో, సాక్షాద్భక్తిగా ఉండేటువంటి వాళ్ళలో కొందరు మీలాంటి వాళ్ళు నన్ను చూడటానికి వస్తారు. ఇంతే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే నేను స్వాగతం అని చెప్పాల్సిందే కదా. అందుకని చెప్తున్నాను, స్వాగతం ఓ మహాభాగా ఆస్యతాం కర్వామకిం అని అన్నాడు. నన్వద్ధామయి కుర్వంతి కుశలా స్వార్థదర్శిన అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా అని అన్నాడు. పనిలోపల అన్నాడు, ప్రాణబుద్ధి మనస్వాత్మదారా అపత్య ధనాదయ యత్ సంపర్కాత్ ప్రియా ఆసన్ తతః కోన్వపరః ప్రియః అని. నేనేమన్నా ఆత్మప్రియే, ఎవరికి వారికి వారి స్వరూపంలో ప్రీతి ఉన్నట్లుగా నా మీద మీకు ప్రీతి ఉంది అని చెప్తే ఆత్మస్వరూపం వేరు, నేను వేరు అని చెప్తానని అనుకుంటున్నారేమో. అలా ఏమీ లేదు, అలాంటి భేదం ఏమీ లేదు. నేనే ఆ ఆత్మస్వరూపాన్ని, మీ యొక్క అసలు స్వరూపాన్ని నేనే, నన్ను మించి మీకు స్వరూపం నేను లేదు. ఎలా అంటే
ప్రాణబుద్ధి మనస్వాత్మధారాపత్య ధనాదయ. ఇవన్నీ అందరికీ ఇష్టం కదా. ప్రాణాలంటే ఇష్టం, అందరికీ ఇష్టం. ప్రాణాలు కావాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కావాలని అనుకోకపోవచ్చు, కానీ వాటికి ఏమైనా చిన్నపాటి హాని కలగబోతుంటే వాటిని సంరక్షించుకోవడానికి ప్రతి వాళ్ళు ముందుంటారు కదా. బుద్ధి, ఎవరి బుద్ధి వాళ్ళకి కావాల్సిందే కదా. మతి పోతుంది, ఈ పండు తింటే నీకు మతి చెడిపోతుంది అంటే పొరపాటును కూడా తినరు కదా. పిచ్చెక్కుతుంది అంటే ఏ పని చేయరు కదా. అలాగే మనస్సు ఎవరికి వారికి ఇష్టం. అలాగే ఎవరికి వారికి స్వం అంటే తమదైనటువంటి ప్రతి వస్తువు ఇష్టం. తమ వారు అనేవాళ్ళు కూడా ఇష్టం. అలాగే వీటన్నిటికీ మూలమైనటువంటి ఆత్మ, దేహం అనేది ఇష్టం. దార అంటే భార్యలు లేదా భర్తలు, వీళ్ళు ఇష్టం. అపత్య సంతానం ఇష్టం. ధనం అది తప్పకుండా ఇష్టం. ఆదయ ఇంకా ఇష్టమైనవి ఇష్టానిష్టాలన్నిటినీ కలిపేసుకుంటే అవన్నీ కూడా ఇష్టం. అనిష్టం కూడా ఎంతో కొంత ఇష్టం. ప్రాణబుద్ధి మనస్వాత్మధారాపత్య ధనాదయ. ఇవన్నీ కూడా యత్ సంపర్కాత్ ప్రియా ఆసన్. ఇవన్నీ ప్రియాలు ఎలాగైనాయి? ఇవన్నీ ఇష్టం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నాకు సంబంధించిన ప్రాణాలు, నా బుద్ధి, నా మనస్సు, నా వారు, నా దేహం, నా భార్య, నా పిల్లలు, నా ధనం, నాకు ఇష్టమైనవి, నాకు ఇష్టం లేనివి అనేటువంటి ఇది ఉన్నప్పుడే కదా. ఆత్మ సంబంధం అనేది ఉన్నప్పుడే కదా. కాబట్టి యత్ సంపర్కాత్ ప్రియా ఆసన్, ఆ ఆత్మస్వరూపం తాలూకు సంపర్కంతోనే కదా ఇవన్నీ ప్రియమైనాయి. అంటే ఆత్మస్వరూపం ఒక్కటే కదా ప్రధానంగా ప్రియంగా ఉండేది. తతోన్వపర ప్రియ కహ అస్తి. ఇప్పుడు మీకు మీ యొక్క ఆత్మస్వరూపం మీద ఎలా ప్రీతి ఉందో, ఎలాంటి ప్రేమ ఉందో, అలాంటి ప్రేమే నా మీద ఉంది అంటే నేను వేరు ఆత్మస్వరూపం వేరు అని కాదు. మళ్ళీ అక్కడ రెండు వచ్చేస్తే ఈ ఆత్మస్వరూపం మీద ప్రేమ, నా మీద ప్రేమ, ఈ రెండు ప్రేమలకి తేడా వచ్చేస్తే మళ్ళీ దాన్ని సర్దటం అనేది అయ్యే పని కాదు, సర్దలేము. కాబట్టి ఈ ఆత్మస్వరూపం ఒక్కటే ప్రియం. మీకు ప్రియమైంది ఆత్మస్వరూపం ఒక్కటే. నేను కూడా మీ యొక్క ఆత్మస్వరూపాన్ని కాబట్టి, నిజానికి నేనే మీ యొక్క ఆత్మస్వరూపాన్ని కాబట్టి నా మీద మీకు ప్రేమ కలిగింది. అందులోనూ అహైతుకి అవ్యవహిత భక్తి లేదా ప్రీతి అనేది దీనివల్లనే కలిగింది. కాబట్టి మీకున్నటువంటి ఆత్మ ప్రీతే నా మీద భక్తిగా మార్పుని లేదా వేరే కోణంలో కనిపించేటట్లుగా తయారైంది. మార్పుతో అలా కనిపిస్తోంది. ఎవరికి వారికి ఆత్మ ప్రీతి అనేది ఉంటుంది. అదే పరమాత్మ అనే మాట వచ్చేసరికి పరమాత్మ మీద భక్తి అని వినిపిస్తుంది లేదా కనిపిస్తుంది. అంతే, రెండిటికీ తేడా లేదు. ఆత్మ ప్రీతే పరమాత్మ మీద భక్తి. ఈ ఆత్మప్రీతి అందరికీ ఉన్నమాట వాస్తవం, కానీ అందరికీ ఉండేటువంటి ఆత్మప్రీతి షేర్ అయిపోయింది. ఆత్మలోనూ ఉంది, మిగతా విషయాల మీద ఉంది. విషయాలు పెరిగిన కొద్దీ ఈ ఆత్మస్వరూపం మీద రావలసినటువంటి ప్రీతి తాలూకు పర్సంటేజ్ తగ్గిపోతుంది, రేషియో తగ్గిపోతుంది. ఆత్మ అనాత్మ అని రెండు ఉంటే ఇటో 50 అటో 50 వెళుతుంది. అలా కాకుండా ఈ అనాత్మలు చాలా పెరిగినాయి అనుకుంటే, ఇదో ప్రాణ బుద్ధి మనస్వాత్మధార అపత్య ధన ఆదులు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటే ఈ ఆత్మస్వరూపం మీద ప్రీతి తాలూకు పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. వాళ్ళకి తగ్గిపోయి తమ మీద తమకు ప్రీతి ఉన్న విషయం కూడా దాదాపు తెలియని పరిస్థితికి వచ్చేస్తోంది. మీరేం చేశారు? త్యక్త సర్వాశాహ అన్నీ వదిలేసుకుని కేవలం ఆత్మస్వరూపం మీద ప్రీతిని ఉంచుకున్నారు కదా. కాబట్టి మీ ప్రీతి మొత్తం ఆత్మస్వరూపం మీదే ఉంది. ఆత్మస్వరూపం మీద ఉందంటే నా మీద ఉందనే అర్థం. నా మీద ఉంది అంటే మీ స్వరూపం మీద మీకుంది అనే అర్థం. కాబట్టి మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు ఇలా కష్టపడి సాధించుకున్నారు కాబట్టి నా మీద ఈ భక్తిని మీరు తెచ్చుకోగలిగారు. మీరు భక్తిగా ఉన్నారు కాబట్టి నన్ను చూడాలనుకుని ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగలిగారు. మరి మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు, మీరు మనసుతో చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మనస్సుతో చూస్తున్నారు కదా, మనస్సుతో చూస్తున్నారు, కానీ మీరు శుద్ధమైన మనస్సుతో చూస్తున్నారు, వాళ్ళు వేరే రకమైన మనస్సుతో చూస్తున్నారు. ఏదో ఒక మనసుతో చూస్తున్నారు కదా, అవును, కానీ మీరు మనసంతా నాలో ముంచేసి చూస్తున్నారు. వాళ్ళు మనసును నాకంటే బయట ఉంచి మనస్సు అనేటువంటి ఫోకస్ లైట్ నా మీద ప్రసరింపజేసి అలా చూస్తున్నారు. మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది అని పరమాత్మ చెప్పాడు. ప్రాణబుద్ధి మనస్వాత్మధారాపత్య ధనాదయ యత్ సంపర్కాత్ ప్రియా ఆసన్ తతః కోన్వపర ప్రియ. నన్ను చూడాలనుకున్నారు,
చూసేశారు. నా యొక్క నిర్గుణ సాక్షాత్కారమా, దానికి సమయం పట్టుతుంది. ఎంత సమయం పడుతుంది అని మీకు నాకు చెప్పుకోవాలి, కానీ మూడో పార్టీకి చెప్పుకోనక్కర్లేదు, థర్డ్ పార్టీకి ఆ విషయం అక్కర్లేదు. నా సగుణ సాక్షాత్కారం మీరు అనుకున్న రూపంలో నేను మీకు కనిపించడం జరిగిపోయింది కదా, సంతృప్తి చెందారు కదా, మీ కళ్ళకి తృప్తి కలిగింది కదా, మనస్సులకి తాపం పోయింది కదా. మీరు ఓపెన్ చేయండి, వచ్చిన దారిలే మళ్ళీ వెనక్కి వెళ్ళండి. తద్యాత దేవయజనం పతయోబోద్విజాతయ స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధిన. అందువల్ల మీరు దేవయజనం యాత, ఆ యజ్ఞం జరిగే చోటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి. పతయోబోద్విజాతయ, మీ భర్తలు బ్రాహ్మణులు పెద్ద సత్రయాగానికి పూనుకున్నారు. ఆ సత్రయాగం మీరు మధ్యలో ఇలా వచ్చేస్తే పాడైపోతుంది. స్వసత్రం పారయిష్యంతి, మీరు తిరిగి వెళితే వాళ్ళ సత్రయాగం పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే యుష్మాభిర్గృహమేధిన, వాళ్ళు నన్ను చూడాలనుకోకపోవచ్చు, కానీ మీ మీద చాలా ప్రేమగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని భార్యలుగా చేసుకునే ఇంత పెద్ద సత్రాన్ని వాళ్ళు ప్రారంభించుకున్నారు. వాళ్ళు గృహమేధులు, అంటే గృహస్థాశ్రమాన్ని యజ్ఞాల కోసం ప్రధానంగా వినియోగించే ఉత్తమ స్థాయికి చెందిన గృహస్థులు వాళ్ళు. కాబట్టి మీరు ఇటు వచ్చేస్తే, ఇటు నుంచి ఇటే అలా కలిసిపోవటమో మరొకటో ఏదో ఒకటి అయితే వాళ్ళ యజ్ఞం పాడైపోతుంది. యజ్ఞం పాడైపోవటం సరి అయిన పద్ధతి కాదు. మీరు వెనక్కి వెళ్ళండి, వాళ్ళ యజ్ఞాన్ని వాళ్ళని నడిపించుకొనివ్వండి. మీకేంటి కష్టం? కష్టమే ఉంది, మీ మనసులు నా మీద ఉన్నాయి. మీ మనసుల్లో పరమాత్మ స్వరూపం అనే మాట తప్ప వేరే దృష్టి లేదు. ఆ యజ్ఞంతో రావాల్సిన ఫలితమేమీ మీకు లేదు. మిమ్మల్ని ఎంతకాలం నమ్ముకున్న మీ భర్తల తాలూకు యజ్ఞాలు పూర్తి అయితే మీకేమాత్రం ఇబ్బంది కలగదు. కాబట్టి వెళ్ళండి, యజ్ఞాల సంగతి చూడండి అని అన్నాడు. ఒక్క మాట, తెచ్చిన అన్నం ఏమిటి లేదు, ఇంత దూరం వచ్చేశారు కదా మరీ సంతోషం, వాళ్ళందరినీ కాదనుకుని వచ్చేశారు కదా మరీ సంతోషం, లోపల ఆనందం కలుగుతోంది, ఇవేవీ లేవు. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏ దృష్టితో వచ్చారు, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఈ ప్రారబ్ధ దేహంతో, ప్రారబ్ధ కర్మలతో నడుస్తున్న దేహంతో మీరు చేయవలసిన పనులేంటి, ఈ మాటలే ఉన్నాయి. ఆ మాటలే తద్యాత దేవయజనం పతయోబోద్విజాతయ స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధిన అని అన్నాడు. మీరు ఇక్కడి నుంచి ఎలా వచ్చాలో అలా తిరిగి వెళ్ళిపోండి అని అన్నాడు. గిన్నెలు అక్కడ పెట్టండి అని కూడా అనలేదు, వెళ్ళిపోండి అన్నాడు. దానికి పత్న్యః ఊచుః, యజ్ఞపత్నులు ఓ మాట అన్నారు. మైవం విభోర్హతి భవాన్ గదితుం ప్రశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తావయం తులసిదామ పదావసృష్టం కేశైర్నివోఢుమతిలంఘ్య సమస్తబంధూన్. అయ్యోయ్యోయ్యో స్వామి, నువ్వు అంత మాట అనద్దు. మైవం విభోర్హతి భవాన్ గదితుం, వచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళమని అనొద్దు. అది నృశంసం, వినటానికే చాలా పరుషంగా ఉంది, ఏదో కోసేస్తున్నట్టుంది. ఏంటి వెళ్ళిపోండి 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 అంటే, నిన్ను చూడ్డానికి వచ్చాము, కళ్ళతో ఏదో చూసాం కానీ తృప్తి లేదు, కాబట్టి వెళ్ళిపోండి అంటే ఏదో పరుషవాక్యం విన్నట్టుంది, మమ్మల్ని ఏదో నువ్వు తిట్టిపోస్తున్నట్టుంది. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం, నీ మాటను నువ్వే నిజం చేసుకో. ఏమని మాట? నస పునరావర్తతే, ఎవరైనా సరే పరమాత్మతత్వం దగ్గరికి చేరితే వాళ్ళు మళ్ళీ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళరు అనే నీ మాట ఉంది కదా, దాన్ని నిజం చేసుకో. సత్యం కురుష్వ నిగమం, నీ వేదవాక్యాల్ని నువ్వే నిజం చేసుకో. లేదంటే నమే భక్త ప్రణశ్యతి అని నువ్వు ఎప్పుడూ చెప్పే మాట ఉంటుంది కదా, ఆ మాటనైనా నిజం చేసుకో. ఒక్కసారి నా పాదాలని చేరినటువంటి నా భక్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెనక్కి వెళ్ళడు అన్నట్టుగా చెప్తున్నావు కదా, నమే భక్త ప్రణశ్యతి ఇలాంటి వాక్యాల్లోనూ ఆ మాటలైనా నిజం చెయ్యి. సత్యం కురుష్వ నిగమం. ఏం చేయమంటావు అంటే, ఏం చేయమంటారు అంటే, తవ పాదపూలం ప్రాప్తావయం, నీ పాదాల దగ్గరికి చేరాం మేము, నీ పాదాల దగ్గరికి మేము చేరాము. ఏం చెయ్యంటే, నీ పాదాల దగ్గర ఆశ్రయం ఇవ్వు అని మేము అడగట్లేదు. లేదో నీ పాదాలు అనేటువంటి పెద్ద వృక్షం, ఆ ఛాయలో మేము ఉంటాము, ఆ నీడలో మేము చల్లగా ఉంటాము అని అనటం లేదు. అసలు మమ్మల్ని నీ పాదాల దగ్గరికి రానివ్వద్దు, మమ్మల్ని ముట్టుకోనివ్వద్దు, ఆ ఛాయలకి మేము రాము, దూరంగానైనా ఉంటాము. ఏం చేస్తామంటే, తులసిదామ పదావసృష్టం, నీ పాదాల మీద ఉండేటువంటి తులసి మాల ఉంది కదా, దాన్ని ఎడంకాలతో తన్నేసాయి. పద అవసృష్టం తులసిదామ,
ఎడంకాలితో ఒక్కసారి నీ పాదాల దగ్గర ఉండేటువంటి తులసి మాలని తన్ను. అది ఎంత దూరం పడితే అంత దూరంలో మేము ఉంటాం. నీ పాదాల దగ్గరకు వచ్చి దాన్ని ఒత్తేసి పిండేసి పిసికేసి గిల్లేసి ఏమి ఇబ్బంది పెట్టాం, దూరంగా ఉంటాము. నువ్వు తంతే ఆ తులసిధామ పదావసృష్టం కేశైర్నివోఢుం. ఆ తులసిధామాన్ని పోట్లాడుకోకుండా అందరం తలా ముక్కా చేసుకుని నెత్తి మీద ధరించి పరమాత్మ పాదాల స్పర్శ కలిగినటువంటి తులసీదళం ఒకటి మా నెత్తి మీద ఉంది అని సంతోషించి కూర్చుంటాము. నిజానికి తులసీదళం నెత్తి మీద పెట్టుకోకూడదు, కానీ నీ పాదంతో సంపర్కం వస్తే నియమాలు గిమాలు ఏం పట్టించుకోకుండా దాన్ని నెత్తి మీద పెట్టుకుని చాలు అని కూర్చుంటాము. అంటే దాని ఛాయ చాలు. నువ్వు ఎడంకాలితో తన్నిన తులసీమాల తాలూకు ఛాయ మాకు చాలు, అంతే తప్ప నీ పాదఛాయ కూడా మేము అడగము. నిజానికి ఇలాంటి అభిప్రాయంతోనూ సమస్త బంధూన్ అతిలంఘ్య వయం ఆగతా. బంధువులందరినీ విడిచిపెట్టి కాదనుకుని, బంధువులంటే దగ్గర బంధువులు, భర్తలు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కాదనుకుని, అందరినీ కాదనుకుని నీ దగ్గరికి వచ్చాము, వెళ్ళిపోండి అని మాత్రం చెప్పకయ్యా నువ్వు అని అన్నారు. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తావయం తులసిధామ పదావసృష్టం కేశైర్నివోఢుమతిలంఘ్య సమస్త బంధూన్. మేమందరినీ విడిచి నీ దగ్గరకు వచ్చాము. నువ్వు ఎడంకాలతో తులసిమాల విసిరేస్తే ఆ తులసిధామ ఛాయలో, ఆ తులసిమాల ఛాయలో ఉండిపోదాము, దాన్ని ఎత్తిని ధరించుకుని కృష్ణ కృష్ణ అనుకుని ఉండిపోదాము అనుకుని వచ్చాము, మమ్మల్ని వెళ్ళిపోమని మాత్రం నువ్వు చెప్పద్దు అని వీళ్ళన్నారు. దానికి వ్యావహారికంగా ఒక మాట కలిపారు. గృహంతినో న పతయ పితరౌ సుతావా న భ్రాతృబంధు సుహృద కుత ఏవ చాన్యే తస్మాద్ భవత్ ప్రపదయో పతితాత్మనాంన నాన్యా భవేద్ గతి అరిందమ తద్విధేహి. మనం తిరిగి వెళ్ళినా సరే గృహంతినో నపతయ, యజ్ఞశాల దాటి యజ్ఞ నియమాలను అతిక్రమించి ఇక్కడికి వచ్చేసాము అంటే ఆ యజ్ఞం ఎలాగూ చెడింది. చెడిన యజ్ఞాన్ని మళ్ళీ ఎవరు బాగు చేయలేరు, దాన్ని చాలా కష్టం బాగు చేయటం. కాబట్టి మళ్ళీ ఇంత యజ్ఞాన్ని, సత్రయాగాన్ని పాడు చేసిన మమ్మల్ని మా భర్తలు మళ్ళీ ఆదరిస్తారా? ఆదరించకపోవచ్చు కదా. పితరవు సుతావా, మా పిల్లలు కూడా మమ్మల్ని ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ సత్రయాగానికి ఏర్పాట్లు చేశారు. ఈ బయలుదేరి పరిగెత్తుకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అడ్డం పడ్డారు, వెళ్ళకండమ్మా అని అడ్డం పడ్డారు. వాళ్ళ మాట విననందుకు, వాళ్ళు కష్టపడి ఏర్పాటు చేసిన సత్రయాగాన్ని పాడు చేసినందుకు వాళ్ళు కోపంగానే ఉంటారు కదా. వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోరు. నా భ్రాతృబంధు సుహృద, మా అన్నదమ్ములు కానీ, మా బంధువులు కానీ, మా స్నేహితులు కానీ వాళ్ళు ఇలాగే వెంటపడ్డారు, వాళ్ళు కూడా ఇప్పుడు మేము తిరిగి వెళ్తామంటే ఒప్పుకోరు. కుత ఏవచాన్యే, మాతో పరిచయం లేని వాళ్ళు మేము చేసిన ఈ పనిని బాగుంది అని ఎక్కడ మెచ్చుకుంటారు? ఎవరికి తెలుస్తుంది మా మనసులో ఏముంది, నువ్వేం మాట్లాడావు అని ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి ఎవ్వరూ మమ్మల్ని ఇప్పుడు లెక్క చేయరు. తస్మాత్ భవత్ ప్రపదయో పతితాత్మనాంనః, నీ పాదాల మీద మేము పడిపోయాం. అది కూడా ఏంటి, పాదాల మీద పడము అని ముందే చెప్పాం కదా. ప్రపదయోహో, పాదాల తాలూకు బ్రొటని వేళ్ల గోళ్ల దగ్గర మేము పడి ఉన్నాము. ప్రపదయోహో ఒట్టి పదం కాదు, ప్రపదయోహో అంటే బ్రొటని వేళ్ల తాలూకు గోళ్ల దగ్గర పడి ఉన్నాం మేము. కాబట్టి పతితాత్మనాం, అలా పడిపోయి ఉన్న మాకు నాన్యా భవేద్ గతి, నువ్వు తప్ప వేరే గతి లేదు. నాన్యా భవేద్ గతి. అరిందమ, శత్రువుల్ని పూర్తిగా అణిచేసేటువంటి ఓ పరమాత్మ, అందులోనూ అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాది శత్రువుల్ని అణిచేసేటువంటి ఓ పరమాత్మ, తద్విధేహి, మాలో మళ్ళీ ఆ కామక్రోధాదులు రాకుండాను, మేము నీ పాదాలను తప్ప మరొక వస్తువుని నమ్మకుండాను ఏం చేయాలో అది చెయ్యి, అంతే తప్ప వెనక్కి పంపించాలని మాత్రం చూడద్దు. వెనక్కి పంపిస్తే అక్కడ మమ్మల్ని ఒప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పారు. గృహంతినో నపతయ పితరౌ సుతావా న భ్రాతృబంధు సుహృద కుత ఏవ చాన్యే తస్మాత్ భవత్ ప్రపదయో పతితాత్మనాంనః నాన్యా భవేద్ గతి అరిందమ తద్విధేహి అని వీళ్ళందరూ అన్నారు. అది పరమాత్మకు ఒక్కడికే చక్కగా వినిపిస్తుంది. నాన్యా గతి, వేరే గతి లేదు అనేటువంటి మాట.
అది వినిపించేటట్టు స్పష్టంగా అన్నారు. మిగతావన్నీ వ్యవహారపు మాటలు, చుట్టూ కలిపిన మాటలు. ఆ మాటలకు పెద్దగా విలువ లేదు. నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు. ఇంకొక మాట పరమాత్మకు చెప్పిన మాట, అరిందమ, మాలో మళ్ళీ కామక్రోధాదులు ఏమైనా వస్తాయేమో అనే భయం మాకుంది. అది రాకుండా నువ్వే కాస్త అణచాలి. అణచటానికి వీలుగా నీ పాదాలకు దూరంగా ఉంటాము. ఈరో ఎడంకాలతో తులసిమాల విసిరేవయ్యా, నీకు ఇబ్బంది ఏమీ లేదు, మాకేమో అబ్బో జన్మ సాఫల్యం అది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళమని మాత్రం చెప్పవద్దు అని స్పష్టంగా అన్నారు. వీళ్ళు కొంచెం పై స్థాయి వాళ్ళుగా కనిపిస్తున్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆ పెద్ద స్థాయి వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోవటమే కష్టంగా ఉంది. వాళ్ళ మనసుల్ని వాటిని అర్థం చేసుకోవటమే కష్టంగా ఉంది. వీళ్ళ మనసులను అర్థం చేసుకోవటం కంటే పరమాత్మ మాటలను అర్థం చేసుకోవటమే సుఖం, చాలా సుఖం. ఏమి సుఖం అంటే, భక్తి అందరికీ ఉంటుంది, ఎంతో కొంతైనా కనీసం ఉంటుంది. అందరూ కాకపోయినా కొందరైనా భక్తులు ఉంటారు. కానీ వాళ్ళు చూసుకోవాల్సింది భక్తికి తమకి మధ్య, లేదా పరమాత్మకి తమకి మధ్య ఏమైనా వేరే కలిసిందా. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం వచ్చేటప్పుడు మధ్యలో ఏమైనా వేరే కలిసిందా, లేకపోతే అహైతుకి అవ్యవహిత భక్తిరస్తివా అనే విషయాన్ని గమనించుకోవాలి. గమనించుకుని మధ్యలో వేరే ఏమైనా కలిస్తే ఆ భక్తి అనేది షేర్ అయిపోయినట్టు, అది పూర్తిగా ఇటు అటు సగం సగం వచ్చేస్తుంది. ప్రయోజనం మీద సగం, పరమాత్మ మీద సగం. అందులోనూ ప్రయోజనం మీద కొంచెం ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రయోజనాన్ని సాధిస్తాడు కాబట్టి పరమాత్మ మీద అనే హేతు వచ్చేసింది. కాబట్టి సాధనం మీద ఎంత కాదన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఏదో విధంగా మనకి ఫలితం అనేది వస్తే చాలనిపిస్తుంది కదా. కాబట్టి ప్రీతి అనేది ఒకవేళ తగ్గితే పరమాత్మ మీదే తగ్గిపోవచ్చు. అలా తగ్గే ప్రీతి వల్ల ఏం ఉపయోగం? పరమాత్మ మీద ప్రీతి, స్వస్వరూపం మీద, తమ మీద తమకు ఉండవలసినటువంటి ప్రీతి, తమ స్వరూపాన్ని తెలుసుకుని తమ మీద పెంచుకోవలసినటువంటి ప్రీతి. ఆ ప్రీతి తగ్గిపోతే ఉపయోగం ఉండదు. తగ్గిపోకుండా అఖండంగా ఉండాలి. వేరే ఏ వస్తువు మీద లేనట్లు ఉండాలి అంటే మధ్యలో ఏ ప్రయోజనాల్ని తేకూడదు. నేను పరమాత్మ అంటే నేను నా స్వస్వరూపం, ఆయన మీద నాకు ప్రీతి ఎందుకు ఉండాలి? నేను కాబట్టి, నా స్వరూపం కాబట్టి ఉండాలి అనే తీరులోనే ఉండాలి. దాన్ని కొంచెం మాట మారిస్తే పరమాత్మ మీద భక్తి ఎందుకు ఉండాలి? పరమాత్మ కాబట్టి ఉండాలంతేను. భక్తి పరమాత్మ మీద తప్ప మరొక వస్తువు మీద ఉండకూడదు కాబట్టి ఉండాలి అనే తీరులోనే ఉండాలి. అలా ఉంచుకుంటే గనక పరమాత్మను చూడాలనే కోరిక, ఆ కోరికతో తహతహలాడితే పరమాత్మ కనిపించటం, కనిపిస్తే వాళ్ళ తాపాలన్నీ పోవటం అనేవి క్రమంగా జరిగిపోతాయి. కాబట్టి పరమాత్మ మీద భక్తిని పెంచుకునేటప్పుడు మధ్యలో ప్రయోజనానికి తావు ఇవ్వకూడదు అనే పరమాత్మ మాటే సింపుల్గా ఉంది. ఇందులో లాజిక్ కూడా కనిపిస్తోంది. పరమాత్మకి భక్తికి లేదా పరమాత్మకి మనకి మధ్య కనుక ప్రయోజనాన్ని తెచ్చేస్తే మనకి ఆయనకి ఉండేటువంటి సంబంధం ఎంత కాదన్నా కట్ అయిపోతుంది కదా, లేదా ఎంత కాదన్నా అది పరంపరా సంబంధంగా మారిపోతుంది కదా అనేటువంటి లాజిక్ కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ మాటల్ని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకుందాము. ఎప్పుడైనా సరే శాస్త్రంలో కృతార్థులను గురించి చెప్పేటువంటి మాటలు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అని చెప్పడానికే వస్తాయి అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. శాస్త్రే యాని కృతార్థ లక్షణాన్ని తాని సాధనాన్ని ఇతరేషాం భవంతి అనేటువంటి నియమం ఉంది అనుకున్నాం కదా. కాబట్టి కృతార్థులైనటువంటి ఈ యజ్ఞపత్నుల యొక్క ఈ లక్షణాలు లేదా యజ్ఞపత్నుల యొక్క ఈ భక్తి మనం సాధించవలసినటువంటి భక్తిని మనకు చూపిస్తోంది. అలా చూపించడం అనేది పరమాత్మ కూడా తన మాటల్లో స్పష్టంగా చూపించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం నడుచుకునేందుకు ప్రయత్నం చేద్దాము. మనం భక్తిగా ఉండటం అనేది ఎంత ప్రధానమో ఆ భక్తిలో పరమాత్మను తప్ప ఎవరినీ తేకుండా ఉండటం అనేది అంతే ప్రధానం అని నిర్ణయించుకుందాము. అలాంటి అచంచలమైన అఖండమైన భక్తిని మనకు ప్రసాదించవలసిందిగా ఆ త్యాగాపరయాగానుగ భోగావళి రాగాపహుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.